వాడు అబద్ధం చెప్తా ఉన్నాడు. రిజర్వేషన్ ఈరోజు వరకు కొనసాగడానికి కారణం బాబు జగజ్జీవన్ రామ్ అని. అసలు రిజర్వేషన్లే వద్దన్నాడు. లోథియాన్ కమిటీకి ఎస్సీలకు ఏ ప్రత్యేక నియోజకవర్గాలు అవసరం లేదు అని అన్నాడు. లోథియాన్ కమ్యూనిటీ డాక్యుమెంట్స్ ఆధారాలు ఉన్నాయి. రిజర్వేషన్లను అద్దన్నోడిని తీసుకొచ్చి రిజర్వేషన్లు కొనసాగడానికి కారణమన్నారు. రిజర్వేషన్ ఈ రోజు వరకు 295A పొలిటికల్ రిజర్వేషన్ ఈ రోజు వరకు కొనసాగడానికి కారణం ఒక మాలోడు సర్దార్ నాగప్ప గారు, కర్నూలు ప్రాంతానికి చెందిన వాళ్ళు. మనం చరిత్ర చెప్పలే. వాడు అబద్ధాన్ని ఎంతవరకు స్థాపించాడంటే మాకు రిజర్వేషన్లు అవసరం లేదు, గాంధీ ప్రాణాలు ముఖ్యమని పూనా ఒడంబడికలో గాంధీ పక్కన చేరినటువంటి ఒక ద్రోహిని బాబాసాహెబ్ విగ్రహం పక్కన పెడతా ఉంటే సహించాం మనం. అబద్ధపు చరిత్ర మన మీద నిర్మాణం చేస్తూ ఉంటే సహించాం మనం. సంఖ్యలో తక్కువ ఉన్నారని ప్రచారం చేస్తుంటే నిశ్శబ్దంగా ఉన్నాం మనం. ఈ నిశ్శబ్దత ఎంత ప్రమాదానికి దారి తీసిందంటే మీరు ఊహించరు కూడా. ఒక డిపార్ట్మెంట్లో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాదాపు 80% వాళ్ళ కులంతో అడ్మిషన్లు నింపేస్తే ఏం చేశాము? ఏం చేయలేకపోయాం. ఆయన ఒక్కడు చేసిన దాడి మీ 30 జనరేషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 5వ తరగతిలో అడ్మిషన్ పొందిన పిల్లాడు డిగ్రీ వరకు ఉంటాడు అక్కడ. రానున్న 30 జనరేషన్ల మీద 30 సంవత్సరాల మీద దాడి చేసిండు ఆయన. ఎందుకు జరిగిందంటే మీ అనైక్యత. దోచుకున్నాడంటే మీ ఆత్మగౌరవం ఎక్కడ చచ్చిపోయింది? మనం స్పందించకపోవడమే అతని వేషాలకు దారితీసింది, అతని అబద్ధాలకు కారణమైంది. ఎంత అబద్ధం అంటే వర్గీకరణ పోరాటం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగబద్ధం కాదు. రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఆర్టికల్ 340 సామాజిక వెనుకబాటుతనం, ఆర్టికల్ 341 చాలా క్లియర్లీ అస్పృశ్యతను నిర్మూలించి సమాజంలో సమానత్వం సాధించడానికి ఇచ్చింది. ఆర్థిక పరమైన అంశం కాదు. ఎస్సీల రిజర్వేషన్ను కొలాబ్ చేయడానికి ఒక స్టెప్ ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. అది మొత్తం రాజ్యాంగ స్వరూపానికి విఘాతం కలిగించేది. ఎంత దుర్మార్గుడు అంటే మోడీ పెట్టిన సభలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, పేదలకు రిజర్వేషన్ పెట్టిన దేవుడు అని కొలుస్తాడు మంద ఏలియా. ఎవరిని? మోడీని. అరే రాజ్యాంగం మీద జరిగిన దాడి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజ్యాంగం మీద జరిగిన దాడి. ఆ దాడి తర్వాతనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల జోలికి వచ్చారు. ఎంత మాదిగ సోదరులు మీరు ఆలోచించాలి. మొన్న చంద్రబాబు నాయుడు తమ్ముడు చనిపోతే పెద్ద మాదిగనే డప్పు కొట్టాడు. నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. నాసిక్లో ఒక సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ సభ మాథంగ్ చమార్ కులానికి సంబంధించింది. బాబాసాహెబ్ ఏమంటారంటే, మిమ్మల్ని అగౌరవపరిచే, కించపరిచే కులవృత్తుల్ని మీరు మానేయండి, ఆత్మగౌరవంతో బ్రతకడం నేర్చుకోండి అని బాబాసాహెబ్ సజెస్ట్ చేస్తే, ఆ మీటింగ్ తర్వాత, ఆ బహిరంగ సభ తర్వాత ప్రెస్ వాళ్ళు వస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీ వాళ్ళు ఒకళ్ళ కులవృత్తిని మానేస్తే జంతు చర్మం మొలిసినప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బులు కొట్టినప్పుడు డబ్బులు వస్తాయి, మరి వాళ్ళు ఆర్థికంగా లాస్ అవుతారు కదా అంటే, బాబాసాహెబ్ ఆ పత్రకారులకు ఏమంటారంటే, మీరు జంతు చర్మం ఒలవండి, మీరు డబ్బులు కొట్టండి, ఆ ఆర్థిక ఫలాలు మీరు తీసుకోండి, నేను నా జాత్మికి ఆత్మగౌరవ పోరాటం నేర్తా అంటాడు. ఆత్మగౌరవ పోరాటం బాబాసాహెబ్ నేర్పాడు. ఈయన అవమానపరిచే, కించపరిచే ఆ వృత్తిని పెద్ద మాదిగానే డప్పు కొడుతున్నాడు. మన్మాడ్ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్
ఇట్లనే మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే అక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉంటారు పేపర్ చదువుకుంటూ. న్యూస్ ఏంటంటే పక్కనే సవర్ణుల ఒక విందు జరిగితే ఆ విందులో మిగిలిపోయిన ఆహారం, ఆ విస్తారలో మిగిలిపోయిన ఆహారం కొరకు 2 గ్రూపులు కొట్టుకొని అందులో ఒకడు చచ్చిపోయాడు. అది వార్త. బాబాసాహెబ్ ఏమంటాడంటే, ఇంతటి నీచమైన హీనమైన ఆత్మగౌరవం లేని బ్రతుకులు బ్రతికే బదులు మీ తల్లి గర్భంలోనే మీరు ఎందుకు చావలేదు అని అన్నాడు. ఎంఆర్పిఎస్ ఏం నేర్పింది? అడక తినడం నేర్పింది, వసూళ్లు చేయడం నేర్పింది. ఇప్పుడు నా మాటల్ని కించపరుస్తూ మాదిగల్ని నేను ఎక్కడ మాదిగల్ని అగౌరవపరచట్లేదు. ఆత్మగౌరవ పోరాటాన్ని నీ జాతిలో విశారదన్ మహారాజ్ నిలబెడుతున్నాడు. అతన్ని ఏమన్నా అన్నామా? ఆత్మగౌరవంతో బ్రతకడం ఎలా, సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించడం ఎలా, సమస్యకు మూల కారణం ఏంటి, ఆ మూల కారణానికి సమాధానం ఏంటి, నేను నా జాతికి చేయాల్సింది ఏంటి, చాలా గొప్పగా పనిచేస్తున్నాడు. ఇతను మాత్రం ఆత్మగౌరవహీనమైన ఉద్యమాలు చేస్తూ జాతిని ప్రతి ఎలక్షన్లో ఎవడో ఒక కాళ్ళ మీద తాకట్టు పెడతాడు. ఒకరోజు వెంకయ్యనాయుడు కాళ్ళ మీద పడతాడు, ఇంకో రోజు మోడీ భుజాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఆ రామాయణంలో రావణుడి తమ్ముడైన కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉన్నాడేమో, అంతకంటే దుర్మార్గమైన వ్యక్తి ఈయన. విభీషణుడు కంటే కూడా నీచమైన వాడు. బాబాసాహెబ్ను అవమానపరుస్తాడు. అరే, ప్రపంచ దేశాలే ప్రపంచంలో అత్యున్నత జ్ఞాని అని కొలుస్తూ ఉంటే, ప్రపంచ దేశాలు విశ్వవిద్యాలయాలు వాళ్ళ విద్యాలయాల ముందర బాబాసాహెబ్ను విగ్రహాలు పెట్టి కొలుస్తూ ఉంటే, ఈ మందవేలి ఆ బాబాసాహెబ్ను కేవలం మాలలకు నాయకుడు అంటాడు. మిత్రులారా, ఇది ఆవేశంతో చెప్పట్లా. మీ మౌనం అతని 30 సంవత్సరాల దాడికి దారి తీసింది. మీ మౌనం అతనికో ధైర్యాన్ని ఇచ్చింది. నేను చరిత్రపరంగా చాలా అంశాల్లో వెళ్ళాలి, సమయం లేదు. నేను డెఫినెట్గా ఈ ప్రాంతానికి మరోసారి వస్తాను.